అయోధ్య సెట్‌ని వైజాగ్‌లో వేసేటప్పుడు వైజాగ్‌లో ఉన్న మనం ఎందుకు ఎళ్ళకూడదని చెప్పి అప్పటికప్పుడే ప్లాన్ చేసుకొని వెళ్ళడం జరిగింది ఆ సెట్ దగ్గరికి. అక్కడికి లోపలికెళ్ళి చూసేసరికి జనాలు చూస్తే చాలా భయమేసింది. బయటికి మళ్ళీ ఎప్పటికొస్తామా అనేది చాలా భయమేసింది. ఆ జనాలు ఫ్లోటింగ్ చూసేసరికి. కానీ వన్స్ ఆ సెట్ అయోధ్య సెట్‌ని చూసి, ఆ రాముడిని చూసి అసల నిజంగా అయోధ్య వెళ్ళే ఫీలింగే తప్ప సెట్ చూడ్డానికి అక్కడికి వెళ్ళామనే ఫీలింగయితే నాకైతే అస్సలు కలగలేదు. ఒకవైపు సముద్రపు అలల సవ్వడి, జనాల నోట్ల నుంచొచ్చే జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే శబ్దము అక్కడ వింటుంటే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. ఆ లైటింగ్ సెట్టింగ్‌తో మంచి మ్యూజిక్ ఒకటి. నాకు ఆ సెట్‌లోకి దేవుడిని చూస్తున్నామనే ఫీలింగ్ అస్సలు నాకు కలగలే. సేమ్ అయోధ్యనే వెళ్లి నేను దర్శించుకొని వచ్చానా రాముడిని అనుకునే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. దూరంలో ఉన్నదాన్ని అయోధ్యని చూస్తానో చూడనో నాకైతే తెలీదు గానీ అయోధ్య ఎళ్లి దర్శించుకొని శ్రీరాముడిని వచ్చేంత అనుభవం అయితే నేను పొందాను. ఆ జనాలు చూసి మొత్తం ఆ సెట్ అంతా చాలా రియాలిటీగా ఉంది. ఆ సెట్ వేసినోళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా బాగుంది. ఎంతమంది జనం ఉన్నా ప్రతి ఒక్కరికి సిట్టింగ్ అనేది ఏరియా అనేది చాలా స్పేసియస్‌గా ఉంది. హ్యాపీగా ఉండొచ్చు. పిల్లలతో బాగా వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు, దర్శించుకోవచ్చు. ఒక్కటే నాకక్కడ మైనస్ అనిపించింది. అంత పెద్ద సెట్ వేశారు. కొద్దిగా పెద్ద విగ్రహం పెడితే బాగుండు అనిపించింది నా సైడ్ నుంచి అంతే. మిగతాదంతా చాలా బావుంది. అక్కడికెళ్ళాక కొన్ని పిక్స్ తీసుకున్నాం. పార్క్‌లో ఎంజాయ్ చేసి నైట్ వచ్చేసరికి చాలా టైం పట్టేసింది.